ఆపేద్దాం స్క్రీన్. చిరాకు ఉండి ఏం చెప్పాలి, ఏ పెన్ టాబ్లెట్లు ఇవన్నీ పని చేయకపోయేటప్పుడు చిరాకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం ఈ మూడ్ స్వింగ్లో ఏదో చెప్పాము. సో ఇప్పుడు క్లియర్గా వద్దాం కాన్సెప్ట్కి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే మనం ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి దగ్గర నుంచి నేను ఉన్నాను అనమాట. మీ దగ్గర నుంచి నేను 100 రూపీస్ అనేది ఒక అమౌంట్ లోన్ తీసుకున్నాను. సో నేను ఆ తీసుకున్న అమౌంట్కి 10% ఇంట్రెస్ట్ పే చేస్తాను యాన్యువల్లీ అని చెప్పాను. సో అంటే ఎంత అవుతుంది? అది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి, ఒక ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి నా లోన్ అమౌంట్ ఎంత అవుతుంది? నేను తీసుకున్న 100 రూపీస్ ప్లస్ ఏదైతే మీకు 10% నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను అంటున్నానో ఆ 10%ని యాడ్ చేసుకుంటాము. సో ఎంత అవుతుంది? 100 రూపీస్, 100 రూపీస్లో 10%, 100 రూపీస్లో 10% ఎంత అవుతుంది? 10 రూపీస్ అవుతుంది అనమాట. సో 100 రూపీస్ ప్లస్ 10 ఎంత అవుతుంది? 110 రూపీస్ అనేది నేను మీకు ఫస్ట్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సెకండ్ ఇయర్ విషయానికి వస్తే, సింపుల్ ఇంట్రెస్ట్ కేసు ఏదంటే సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నేను మీకు పే చేయాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది? సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ ఇయర్ నేను ఇంకా లోన్ క్లియర్ చేయలేదు, సెకండ్ ఇయర్కి వచ్చేసింది లోన్ అమౌంట్ మొత్తం. లోన్ అమౌంట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నేను మీకు ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే, ఏదైతే 100 రూపీస్ నా ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో అది ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ నాకు ఎంత ఇంట్రెస్ట్ పడింది? 10 రూపీస్ పడింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? మళ్ళీ సేమ్ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ మీద 10% నేను మీకు ఇంట్రెస్ట్ ఇస్తానన్నానో ఆ 10% మాత్రమే యాడ్ అవుతుంది. అంటే 100 రూపీస్ మీద 10% యాడ్ అవుతుంది. సో 10 మొత్తంగా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్కి మీకు ఇవ్వాల్సిన లోన్ అమౌంట్ మొత్తం ఎంత అంటే 120 రూపీస్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 10 రూపీస్, అలాగే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 10 రూపీస్, అలాగే మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే 100 రూపీస్ ఉందో అది. సో ఈ 100 ప్లస్ 10 10 మొత్తం ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 10 మొత్తం కలుపుకొని 120 రూపీస్ అనేది మీకు నేను సెకండ్ ఇయర్ ఎండింగ్కి మీకు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్కి నేను ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? మళ్ళీ ఏదైతే మన ప్రిన్సిపల్ అమౌంట్ మీద మళ్ళీ 10% పెరుగుతుంది. సో థర్డ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి నేను మీకు పే చేయాల్సింది ఎంత ఉంటుంది? 130 రూపీస్ అనేది నేను మీకు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది? మన ప్రిన్సిపల్ అమౌంట్ మీద పడిన వడ్డీని మాత్రమే మనం ఎప్పుడు కూడా మన ఈ లోన్కి యాడ్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, దీన్ని మనం చక్రవడ్డీ అంటాము. సో ఈ చక్రవడ్డీలు ఏం చేస్తాము? మనం ఫస్ట్ ఇయర్ ఒకవేళ 100 రూపీస్ అనేది లోన్ తీసుకున్నట్లయితే సెకండ్ ఇయర్కి, అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి మనం జనవరి 1న మనం లోన్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ జనవరి 1కి మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్తో నేను పే చేస్తాను అంటే 100 రూపీస్ని జనవరి 1 నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి 1కి నేను ఎంత పే చేయాల్సి ఉంటుంది? మీకు 100 ప్లస్ 10% అన్నాను కదా, ఇంకో 10 రూపీస్ యాడ్ చేసి 110 రూపాయలు మీకు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదే సెకండ్ ఇయర్లో, అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్కి, అంటే నెక్స్ట్ జనవరి 1కి మళ్ళీ నేను ఎంత మీకు పే చేయాల్సి ఉంటుంది అంటే, ఈసారి సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఏం చేస్తాం? ఓన్లీ ప్రిన్సిపల్ మీద మనం ఇంట్రెస్ట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే, మన ప్రిన్సిపల్ అమౌంట్ 100 రూపీస్ మీద, అదేవిధంగా మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే 10 రూపీస్ ఉందో ఆ 10 రూపీస్ మీద కూడా మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం టోటల్గా ఎంత అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మనం 110 రూపీస్ మన లోన్ అమౌంట్ ఉంది కదా, ఈ 110 రూపీస్కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేయాలి? మనం 10% ఒప్పుకున్నాం కదా. సో ఆ 10% అంటే 110లో 10% ఎంత అవుతుంది? 110లో 10% అంటే మనకి 11 రూపీస్ అవుతుంది. సో ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్కి మనకి యాడ్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ ఎండింగ్కి మనకి యాడ్ అయ్యేటప్పటికి ఎంత అవుతుంది? మన లోన్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ 10 రూపీస్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎంత యాడ్ అయింది? 11 రూపీస్. సో మొత్తంగా 121 రూపీస్ అనేది మనకి టోటల్ లోన్ అమౌంట్ అనేది అవుతుంది అనమాట సెకండ్ ఇయర్ ఎండింగ్కి. అదే థర్డ్ ఇయర్ ఎండింగ్కి వెళ్దాం. సో థర్డ్ ఇయర్ ఎండింగ్ మొత్తానికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో మనకి 100 రూపీస్ మీద ఇంట్రెస్ట్ 10 రూపీస్ పడింది, 10 రూపీస్ అయింది. సెకండ్ ఇయర్లో 110 రూపీస్ మీద ఇంట్రెస్ట్ 11 రూపీస్ అయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? ఈ ఏదైతే ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ కలుపుకొని మనకు టోటల్ అమౌంట్ ఇప్పుడు 121 అయింది కదా. ఈ 121 మీద మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 121 మీద మనం 10% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ 121 మీద మనకి 10% ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది?
12.1% అనేది మనకి ఈ 121 రూపీస్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఈ 12.1 రూపీస్ని మనం ఈ మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో 100 రూపీస్ దానికి యాడ్ చేసుకోవాలి. సో ఇది పీరియాడికల్గా పెరుగుకుంటూ వెళ్తుంది. అదే మనం సింపుల్ ఇంట్రెస్ట్లో చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి అమౌంట్ అనేది ఎప్పటికీ కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఏదైతే మనం ప్రిన్సిపల్ అమౌంట్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వదు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వడంతో పాటు ఏదైతే మనం ఇంట్రెస్ట్ అనేది మనకు పడుతుందో మన ప్రిన్సిపల్ మీద ఆ ఇంట్రెస్ట్కి కూడా మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ విషయానికి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ విషయానికి వచ్చినట్లయితే మనం తీసుకున్న దానికి మాత్రమే మనం వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ విషయానికి వచ్చినట్లయితే తీసుకున్న రుణంతో పాటు అంటే తీసుకున్న లోన్కి వడ్డీతో పాటుగా మనకి పడిన వడ్డీకి కూడా వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ అనేది. సో సింపుల్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చాము. మనం సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఏదైతే మనం ఎంత పర్సెంట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పే చేస్తామంటున్నామో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఎన్ని సంవత్సరాల్లో మనం పే చేస్తున్నాము. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఒక అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుందనే తెలుస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ బై 100 అనమాట. సో ఇది మన సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా. సో నెక్స్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇంకొన్ని ఫార్ములాస్ చూద్దాం మనం. ఇప్పుడు ఓకేనారా? ఏమైనా యూస్ కానీ ఏమైనా పెరుగుతున్నాయా? ఎన్ని యూస్ ఉన్నాయి? సో ఇప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మరికొన్ని ఫార్ములాలు చూద్దాం మనం. మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చింది కదా. మనకి ఏదైతే మనం మ్యాజిక్ ట్రయాంగిల్ అనుకుంటామో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అన్నట్లుగానే సో ఇందులో ఉన్న టర్మ్స్తోనే మనం కొన్ని కొత్త ఫార్ములాస్ క్రియేట్ చేసుకుందాం. సో కొత్త ఫార్ములాస్ అంటే ఏం కాదు, మనకి ఒకవేళ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కావాల్సి వచ్చింది. సో మనకి ఫార్ములాలో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది ఇచ్చారు. బట్ మనకి ప్రిన్సిపల్ ఎంత అప్పు తీసుకున్నారు అనేది ఇవ్వనప్పుడు మనం ఏ విధంగా ఆ ప్రిన్సిపల్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే, సో ఈ పీని ఇటువైపు తీసుకురండి, రిమైనింగ్ టర్మ్స్ని కొంచెం అటు ఇటుగా మారిస్తే మనకు వచ్చేది ఏంటి, పీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అనమాట. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తీసుకున్నాం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమవుతుంది, సో మళ్ళీ సేమ్ ఫార్ములాని కొంచెం రీరైట్ చేయండి. ఆ ఆర్ వాల్యూ ఇటువైపు తీసుకొస్తాం మనం. రిమైనింగ్ 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్. సో నెక్స్ట్ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే, సో మనకి మనం ఏదైతే ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకున్నామో ఆ ఫార్ములానే మనం కొంచెం రీరైట్ చేయడం ద్వారా ఈ రిమైనింగ్ ఫార్ములాస్ అనేది రాయడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫార్ములా మనకి కంప్లీట్ వస్తుందో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఏవైతే రిమైనింగ్ ఫార్ములాస్ ఉన్నాయో, సో ప్రిన్సిపల్ అమౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే టైం పీరియడ్ని అంటే మనం ఎన్ని సంవత్సరాలకి ఇది ఎంత అమౌంట్ అయింది అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ ద్వారా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం మనకి చాలా ఈజీగానే కనిపిస్తుంది కదా. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో నుంచి తీసుకున్న ప్రాబ్లమ్స్ అండి ఇవి కొన్ని. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ ఒక సమ్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది కదా. ఈ సమ్ చూడండి. ఈ సమ్ని మనం ఏ విధంగా చేయొచ్చు, మీకు కరెక్ట్గా మన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైమింగ్ ప్రకారం మీకు 30 సెకండ్స్ అనేది మీకు టైం ఇస్తున్నాను నేను. ఈ 30 సెకండ్స్లో మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలిగితే కామెంట్ బాక్స్లో పెట్టండి.
సో అది కరెక్టో కాదో నేను చెప్తాను. సో ట్రై చేస్తున్నారు కదా. సో మీకు ఇక్కడ ప్రశ్న ఇంగ్లీష్లో ఉంది కదా, మనకి కొంచెం అర్థం కాకపోతే ఎవరికైనా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి సమ్ అమౌంట్ లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ అనేది 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే 3 ఇయర్స్కి 615 అంటే 615 రూపాయలు అయింది. అదేవిధంగా 4th ఇయర్కి అది 654 రూపాయలు అయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు ప్రశ్నలో అంటే అతను తీసుకున్న లోన్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. సో మీరు ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో మీకు ప్రశ్న అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా. ఫర్ సమ్ ఎగ్జాంపుల్ కింద నేనే చెప్తున్నా. నేను ఒక కొంత అమౌంట్ లోన్ అనేది తీసుకున్నానండి. ఆ లోన్కి 3 ఇయర్స్లో ఆ లోన్ వల్ల 3 ఇయర్స్లో నేను పే చేయాల్సిన మొత్తం ఎంత అయింది, 615 రూపాయలు అయింది. అదే 4th ఇయర్కి అది ఎంత అవుతుంది, 654 రూపాయలు అయింది అనమాట. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు నేను తీసుకున్న లోన్ అమౌంట్ ఎంత. ఓకే, మీకు ప్రశ్న అర్థమైంది కదా. నేను తీసుకున్న లోను 3 సంవత్సరాలకి 615 రూపాయలు అయింది ఇంట్రెస్ట్తో కలుపుకొని. అదే 4 సంవత్సరాలకి అయితే 654 రూపాయలు అయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు నేను తీసుకున్న లోన్ ఎంత అనేది ప్రశ్న. సో సాల్వ్ చేయడం చాలా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం ప్రతి దాని మీద వడ్డీ వేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పుకున్నాం కదా. ప్రశ్నలు సరళి అంటే ఏ విధంగా ప్రశ్న ఎలాంటి టైప్లో అడుగుతారు అనేది మీరు ఒకసారి గమనించవచ్చు. మనం ఇక్కడ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతారు అనేది ఒకసారి గమనించవచ్చు మీరు. ఓకే, ఆన్సర్ చేస్తే ఓకే, చేయకపోతే నేను చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ 3 ఇయర్స్లో ఈ అమౌంట్ ఎంత అయింది, 615 అయింది. 4th ఇయర్కి ఇది 654 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు మన సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తున్నాము, ఎవ్రీ ఇయర్ కూడా కొంత సేమ్ అమౌంట్ అనేది వడ్డీ రూపంలో యాడ్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ 4th ఇయర్లోంచి 3rd ఇయర్ అమౌంట్ని మనం రిమూవ్ చేసామనుకోండి, మనకేమొస్తుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో వస్తుంది. ఓకే, 4th ఇయర్లోంచి 3rd ఇయర్ అమౌంట్ని రిమూవ్ చేద్దాం. సో 4th ఇయర్లో మనకి ఎంత అయింది వడ్డీ, 654 రూపాయలు అయింది కదా. సారీ, టోటల్ అమౌంట్ 654 రూపాయలు అయింది కదా. దీనిలోంచి మనం ఏం తీసేయాలి, 3rd ఇయర్కి మనం మొత్తం ఎంత అయిందో దాన్ని తీసేద్దాం. 615 రూపాయలు అయింది 3rd ఇయర్లో. సో ఇది తీసేస్తే ఏమవుతుంది, 654 మైనస్ 615 ఎంత అవుతుంది, 39 రూపీస్ అనమాట. సో 39 రూపీస్ అనేది మన వడ్డీ. సో అంటే ఏమవుతుంది, ఇప్పుడు 39 రూపీస్ అనేది మన వడ్డీ కాబట్టి 3 ఇయర్స్లో నాకు 615 అయింది కదా. సో ఈ 615 అయింది అంటే 3 ఇయర్స్ కూడా నాకు ఈ 39 రూపీస్ అనేది యాడ్ అవుతూ వచ్చింది నేను తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్కి. సో 3 ఇయర్స్ 339 నాకు యాడ్ అయినాయి. అంటే ఎంత అమౌంట్ యాడ్ అయినట్టు, 3 ఇంటూ 39 రూపీస్. సో 3 ఇంటూ 39 రూపీస్ అంటే ఎంత, 90 ప్లస్. సో ఎంత అవుతుంది, 117 రూపీస్ అనేది నాకు యాడ్ అయింది అనమాట. సారీ, 118 రూపీస్. 118 కదా, సారీ 117 రూపీస్ అనేది నాకు యాడ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, ఏదైతే 615 ఉంది కదా, ఈ 615లోంచి ఈ 615లోంచి మనం ఏం చేయొచ్చు, ఈ 117 రూపీస్ని తీసేద్దాం. సో ఈ 117 రూపీస్ తీసేస్తే ఏమవుతుంది, ఎంత వస్తుంది, 615 మైనస్ 17751. సో ఎంత, 498. సో ఎంత అమౌంట్ వచ్చింది మనకి, 498 అనేది మనకి వచ్చిన అమౌంట్ అనమాట. అంటే ఏంటి, నేను ఫస్ట్ ఇయర్ తీసుకున్న లోన్ ఎంత, 498 రూపాయలు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి కాన్సెప్ట్ ఈజీగానే ఉండొచ్చు. ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకున్న అమౌంట్ మీద కొంత ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది, దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి వచ్చేస్తుంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రశ్న చూసారు కదా, ఈ ప్రశ్న చూసేటప్పటికి మనకి ఏమైంది, మనం 3 ఇయర్స్లో ఎంత మనం తీసుకున్న అమౌంట్ ఎంత అయింది, 4th ఇయర్కి అది ఎంత అయింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకున్న అమౌంట్ ఎంత అనేది ప్రశ్న రూపంలో అడిగారు ఇక్కడ. సో ప్రశ్న అయితే చాలా సింపుల్. సో ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనకి అక్కడే ఇచ్చారు కదా డేటా. సో డేటా ద్వారా మనకి ఏమొచ్చింది, 3 ఇయర్స్కి ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిందో వచ్చింది. సో దాన్ని మన 3 ఇయర్స్కి అయినా 659 చూసారా, దానిలోంచి మనం రిమూవ్ చేసామన్నమాట. సో రిమూవ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 498 అనేది మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 498 అని ఈజీగా చెప్పొచ్చు.
సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో సారీ సో సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడంట, 13,900ని 2 పార్ట్ల కింద డివైడ్ చేశాడు. సో ఏ అనే స్కీమ్లో, అంటే మనం అగ్రిగోల్డ్ కానీ ఇలా డిఫరెంట్ స్కీమ్స్ అంటూ ఉంటాం కదా. సో ఏ అనే స్కీమ్లో 14% ఇంట్రెస్ట్ రేట్తో కొంత అమౌంట్ని, అలాగే బి అనే స్కీమ్లో 11% ఇంట్రెస్ట్ రేట్తో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఒకవేళ అతను 2 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ రూపంలో 3,508 రూపాయలు ఎర్న్ చేసినట్లయితే, అంటే సంపాదించినట్లయితే, అతను బి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఎంత అని అడుగుతున్నారు. ఓకే, మన సింపుల్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్ టాపిక్ అనుకున్నాం కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా సింపుల్ టాపిక్ అనుకున్నాం. సో ఇక్కడ ప్రశ్న చూడండి, ఒక వ్యక్తి ఏ అనే స్కీము బి అనే స్కీము మొత్తాన్ని కలుపుకొని 13,900 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఏ అనే స్కీమ్కి తనకి 14% ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే బి అనే స్కీమ్కి తనకి 11% ఇంట్రెస్ట్ వస్తుంది. సో టోటల్గా తను ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అంటే 2 ఇయర్స్లో 3,508 రూపాయలు తను టోటల్గా 2 ఇయర్స్లో ఎర్న్ చేశాడు. సో ఇక్కడ ప్రశ్న చూడండి, ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే దీంట్లో, సో బి అనే స్కీమ్లో తను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది అడుగుతున్నారు. అర్థమైంది కదా. సో బి అనే స్కీమ్లో తను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం, ఏ అనే స్కీమ్లో తను, సో మీరు ట్రై చేస్తానంటే చేయండి, లేదంటే ఒకసారి చూడండి. ఏ అనే స్కీమ్లో మనం ఎక్స్ అమౌంట్ని తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. సో బి అనే స్కీమ్కి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేశాడని చెప్పొచ్చు, 30,900 మైనస్ ఎక్స్. సో ఇది బిలో తను చేసిన ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు టోటల్ 2 ఇయర్స్లో తనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంట, 3,508 రూపీస్. 3,508 రూపీస్. సో ఇప్పుడు చూడండి, సో 2 ఇయర్స్కి ఈ ఎక్స్ అనే అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే ఈ 13,900 మైనస్ ఎక్స్ అనే అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో దాంతో మనకి అతను బి అనే స్కీమ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అమౌంట్ చూడండి, ఏ అనే దానికి 2 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ అనేది వచ్చింది చూద్దాం. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, పి ఇంటూ ఆర్ ఇంటూ T/100. ఓకే, సో దానిలో ఈ ఏ దానికి అదేవిధంగా ఈ బి దానికి యాడ్ చేయండి. సో ఈ ఏ అండ్ బి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, టోటల్గా 3,508 రూపీస్ రావాలి. సో ఏకి వచ్చే ఇంట్రెస్ట్ చూద్దాం. ఏ వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ ఏకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాడు అనుకున్నాం, ఎక్స్ ప్లస్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 14% ఇచ్చారు కదా. సో 14 ఇంటూ టైం పీరియడ్ ఎంత అండి, 2 ఇయర్స్ బై 100 ప్లస్ ఇంకోటి అండి, బి అనే అమౌంట్ యొక్క ప్రిన్సిపల్ ఎంత, 13,900 మైనస్ ఎక్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 11%. సో 11 ఇంటూ ఎన్ని ఇయర్స్కి తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 2 ఇయర్స్ కదా. సో 2 సో బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3,508. సో 100 ఉంది కదా, దీన్ని ఎల్సిఎం తీసుకోండి. సో దీన్ని ఎల్సిఎం తీసుకొని ఈ రిమైనింగ్ పార్ట్ని ఇంటూ చేయండి. సో ఎక్స్ ప్లస్ 2 14s 28 ప్లస్, సో దీన్ని 11తో ఇంటూ చేయండి, 13,900 ఇంటూ 11, 13,900 ఇంటూ 11 ఇంటూ 2 కదా, 22. సో 13,900 ఇంటూ 22, అలాగే మైనస్ 22x. సో ఈ 28 ఇంటూ ఇవన్నీ ఇంటూస్ కదా. సో 28 ఇంటూ ఎక్స్. సో 28 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 28x ప్లస్ 13,900 ఇంటూ 22, అలాగే మైనస్ 22x. ఏదైతే 100 ఉంది కదా, ఈ 100ని అటువైపు తీసుకెళ్ళిపోదాం మొత్తాన్ని.
సో 100 ఇటువైపు తీసుకొచ్చేసి ఎంత అవుతుంది అంటే ఇటు ఉన్న ఈ 2 జీరోస్ ఈ చివరిలో యాడ్ చేసేయడమే సింపుల్ చెప్పుకోవాలంటే 3508 ఇంటూ 100 కదా అంటే 3508800. సో ఇదనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దాం ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక పక్కన ఉంచుదాం రిమైనింగ్ టర్మ్స్ని ఇంకో వైపు తీసుకొచ్చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి 28x మైనస్ 22x ఉంది. సో 28x మైనస్ 22x అంటే ఎంత అవుతుంది మనకి మిగిలేది 6x. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏం టర్మ్ ఉంది ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ అన్నింటిని అటువైపు తీసుకెళ్ళిపోతాం. సో ఈ నెంబర్ ఎంత ఉంది 13900 ఇంటూ 22. సో 13900 ఇంటూ 22 అంటే సో 13900 ఇంటూ 22 దీన్ని కూడా అటువైపు తీసుకెళ్ళిపోదాం 3,50,800 మైనస్ 13,900 ఇంటూ 22. సో 13,900 ఇంటూ 22 3,50,800ని సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుందంట 45,000 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే అమౌంట్ ఎంత 45,000. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు అంటే ఈ 6ని ఇటువైపు తీసుకురండి 45,000 బై 6 వేస్తాం. సో 6 45,000 క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ అమౌంట్ ఎంత మిగులుతుంది అంటే ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 6 45,000లో ఎన్నిసార్లు పోతుంది 7,500 టైమ్స్ ఇది పోతుంది అనమాట. సో ఎంత 7,500 టైమ్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 7,500. సో మనకి అంటే మన లెక్క అయిపోయింది కదా అంతేనా. సో మనకు లెక్క ఏంటి మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు ఇక్కడ స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఎక్స్ అనేది ఏంటి స్కీమ్ ఏలో అంటే ఫస్ట్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో కావాలి. సో స్కీమ్ బిలో మనకి ఎంత ఇన్వెస్ట్ చేశారో కావాలంటే ఏం చేయాలి మనం ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం బి ఈజ్ ఈక్వల్ టు 13,900 అనుకున్నాం కదా. సో ఈ 13,900 మైనస్ ఎక్స్ అంటే మైనస్ 7,500 అనే దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో 13,900 మైనస్ 7,500 అంటే ఎంత అవుతుంది 6,400. సో 6,400 అనేది మన ఆన్సర్. సో లెక్క చూడడానికి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఉంది కాకపోతే దాన్ని సాల్వ్ చేయడానికి మనకి ఇంత టైం పట్టింది చూసారా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్గా ఉండే ప్రాబ్లమ్స్ అనుకోవద్దు. సో ఎక్కువ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తారు ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ పెరుగుతుంది హాఫ్ ఇయర్లీ పెరుగుతుంది సో ఇయర్లీ పెరుగుతుంది. సో దానివల్ల మనం అది కొంచెం కష్టం అనుకుంటాం. బట్ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మనం సరిగ్గా దాని మీద దృష్టి పెట్టకపోతే ఈ టాపిక్ కూడా మనకి కష్టమయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే మనం ఇక్కడ సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్ దేనికి సంబంధించి అనమాట ఏ సమ్ ఫెచ్డ్ ఏ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ఎస్ 4,000 బా. సో సింపుల్ ఇంట్రెస్ట్లోనే కొంచెం కష్టమైన ప్రాబ్లం ఇది అంటే కష్టమైందనేం కాదు జస్ట్ మీరు ఏవైతే నేను ఇందాక కొన్ని ఫార్ములాస్ చెప్పాను కదా ఆ ఫార్ములాని యూజ్ చేసినట్లయితే జస్ట్ వితిన్ 30 సెకండ్స్లో మీరు చేయగలరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇతనికి ఇంట్రెస్ట్ రూపంలో 4,016 రూపీస్ అయింది. సో ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది 4,016 రూపీస్ 16.25 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చిందంట. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది 9% ఇంట్రెస్ట్ పెర్ యానం అంటే 9% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు ఇతను. సో ఎన్ని సంవత్సరాలకి 5 ఇయర్స్కి 9% చొప్పున ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఇతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంట 4,016 రూపీస్ 25 పైసా. సో ఇప్పుడు మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు వాట్ ఈస్ ద సమ్ అంటే ఇతను తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు ఇతను తీసుకున్న ప్రిన్సిపల్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఒక్కసారి వెనక్కి వెళ్దాం. సో ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి సో ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చూడండి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సో దాన్ని ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది సో ప్రిన్సిపల్ పి ఈక్వల్ టు 100 ఇంటూ ఎంత అయితే ఇంట్రెస్ట్ అయిందో దాని సింపుల్ ఇంట్రెస్ట్ బై
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సో టైం ఇచ్చారు మనకి 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 9%. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ 5 years ఎంత అయిందంట 4016 రూపీస్ ఇచ్చారు. సో ఈ అయితే ఈ టర్మ్స్ ఇచ్చారో వీటన్నిటిని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 100 ఇంటూ 4016.25 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 ఇంటూ 5 అంటే 45 అవుతుంది. సో ఇదేమవుతుంది 4016.25 100 ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఇటువైపు వచ్చేస్తుంది 4016.25/45. సో రెండు చివరిలో 5 వచ్చినాయి అంటే కంపల్సరీగా ఇది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. 401625/45 ఎన్నిసార్లు చూడండి 8 times 845 847. ఓకే. సో ఎంత అవుతుంది టోటల్గా మొత్తం ఇది 8925. ఎంత అవుతుంది 8925 అనేది దీని యొక్క ఆన్సర్ అనమాట. సో ఈ సింపుల్ క్యాల్కులేషన్ అనేది నేర్చుకోండి. క్యాల్కులేషన్ చేయడం వల్ల మనం ఈజీగా మనం వాల్యూ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. హౌ మచ్ టైమ్ విల్ టేక్ ఫర్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 450 టు ఈల్డ్ ఆర్ఎస్ 81 రూపీస్ అంటే 81 రూపీస్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 4.5% పెర్ యానం ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థం కాకపోతే చెప్తాను ఒకసారి ఏనండి. సో ఏమంటున్నారు 450 రూపాయలు మన దగ్గర లోన్ తీసుకున్నారంట. అయితే 81 రూపాయల ఇంట్రెస్ట్ అంటే ఈ తీసుకున్న 450 రూపాయలకి 4.5% చొప్పున సంవత్సరానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటే 81 రూపాయల ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు అవుతుంది అనేది ఈ ప్రశ్న అనమాట. ప్రశ్న అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ చెప్తున్నా. మన దగ్గర 450 రూపాయలు లోన్ తీసుకున్నారు. ఎంత 4.5% ఇంట్రెస్ట్ రేట్తో. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే సో 450 రూపాయలకి మేము 4.5% చొప్పున లోన్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం కదా. సో ఈ 4.5% చొప్పున ఇంట్రెస్ట్ పే చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ అనేది 81 రూపాయలు ఎన్ని సంవత్సరాలకి అవుతుంది అని అడుగుతున్నారు. సో ఎన్ని సంవత్సరాలకి అవుతుంది అని అడిగితే మనకి ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చెప్పాం మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, టైం క్యాలిక్యులేట్ చేయాలంటే కూడా సేమ్ ఇదే ఫార్ములా నుంచి మనం ఈ ఫార్ములాస్ అన్నిటిని తీసాం. సో ఈ ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో దాని నుంచే తీసాం. సో దీని నుంచి టైంకి ఫార్ములా ఏంటి 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై పీరియడ్ ఆఫ్ సో ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది మనకి 4.5%. సో ప్రిన్సిపల్ ఉంది 450, ఇంట్రెస్ట్ ఉంది 81. సో మనకు కావాల్సింది ఏంటి టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో టైం ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ఏంట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ప్రిన్సిపల్. సో ఎంత అవుతుంది 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాం మనం 81 రూపీస్ అయిందంట. 81 రూపీస్కి ఎంత టైం పట్టిందని అడుగుతున్నారు. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఎంత 450, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4.5. సో సింప్లిఫై చేయండి. 8100/450 కదా. సో 8100/450 ఇంటూ 4.5. 4.5 అంటే నథింగ్ బట్ 5 తీసుకుంటే సో ఎంత అవుతుంది 5 ఇంటూ 450. సో టోటల్ క్యాన్సిల్ అయితే మనకి వచ్చే వాల్యూ 4. సో ఎంత ఎన్ని ఇయర్స్కి ఇది అవుతుంది 4 ఇయర్స్కి అనమాట. 4 ఇయర్స్కి మనకి ఈ 450కి 81 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 4.5 రూపీస్% చొప్పున మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటే ఎప్పటికి 4 ఇయర్స్కి మనం ఈ 81 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో మనం పే చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇది కొంచెం ట్రికీగా ఉంది. ట్రికీ ఏం లేదు, చాలా సింపుల్. మీరు నోట్తో కూడా చెప్పవచ్చు లెక్కనే.
సో ఏమంటున్నారు, ఏ పర్సన్ ఒక అతను 200 రూపాయలు లోన్ తీసుకున్నాడంట. సో 5% ఇంట్రెస్ట్ రేట్కి. సో ఇది ఏంటి, ఫస్ట్ ఇయర్లో తన 100 రూపీస్ వెనక్కి ఇచ్చాడు. సో తన లోన్ని క్లియర్ చేసుకునే భాగంలో ఫస్ట్ ఇయర్లో తన 100 రూపీస్ వెనక్కి ఇచ్చాడు. సెకండ్ ఇయర్కి తను ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. సో అంటే ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు అయితే, ఒక చిన్న ప్రాబ్లం అనమాట, కొంచెం మైండ్ రిలాక్సింగ్కి. దీన్ని ఈజీగా మీరు నోట్తో చెప్పచ్చు. సో ఫస్ట్ ఇయర్ తను తీసుకున్న లోన్ ఎంత, 200 అన్నారు. సో 200లో 5% అంటే ఎంత అవుతుంది, 200/5% ఎంత, 10 అనమాట. సో 200 + 10. సో ఎంత అమౌంట్ తను ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి పే చేయాల్సి ఉంది, 210 రూపీస్ పే చేయాల్సి ఉంది. బట్ తను ఎంత పే చేశాడు, 100 రూపీస్ పే చేశాడు. సో 100 రూపీస్ పే చేశాడు కాబట్టి రిమైనింగ్ 100 రూపీస్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, దానికి కూడా 5% ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో అంతే కదా. సో సింపుల్ చెప్తున్నాను చూడండి. సో 200 రూపీస్ తను తీసుకున్నాడు లోను. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఎంత అవుతుంది, 5% ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నట్లయితే 210 రూపీస్ అనేది తన టోటల్ లోన్ అమౌంట్ అవుతుంది. సో ఈ టోటల్ లోన్ అమౌంట్కి తను ఏం చేశాడు, ఈ లోన్ క్లియర్ చేసుకునే భాగంగా 100 రూపీస్ పే చేసాడు. సో తనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, 110 రూపీస్ అనేది తన లోన్ బ్యాలెన్స్ కింద ఉంది. సో ఈ 110లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 100 రూపీస్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, 10 రూపీస్. ఓకేనా. ఇది ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ఇంట్రెస్ట్ అమౌంట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క విధానం ఏంటి, ఓన్లీ ప్రిన్సిపల్ మీదే ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది రాదు. సో అంటే ప్రిన్సిపల్ మీద 5% ఇంట్రెస్ట్, ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 5% ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 5 రూపీస్ అవుతుంది. సో ఈ 5 రూపీస్ ప్లస్ తను లాస్ట్ ఇయర్లో పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ వదిలేసాడు కదా, ఆ 10 రూపీస్. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది, 100 రూపీస్. సో టోటల్గా ఎంత అయింది, 115 రూపీస్ అనేది దీని యొక్క సెకండ్ ఇయర్, అంటే ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ ఇతను పే చేయాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది, 115 రూపీస్ అనేది ఇతను సెకండ్ ఇయర్ ఎండింగ్లో పే చేయాల్సిన అమౌంట్ అనమాట. సో ఇది నోట్ లెక్క కూడా వేయచ్చు. మీకు మనం అనుకుంటాం కానీ చాలామంది ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారులు ఉంటారు చూడు, వాళ్ళు చాలా ఈజీగా నోట్తో లెక్కలు వేస్తారు. మనం మట్టికి ఫార్ములాలు యూజ్ చేసి, ఏదైనా ఒక ఎగ్జామ్లో ఎలాంటి సమ్ వచ్చిందంటే ఫార్ములాలు యూజ్ చేసి దానికోసం ఒక గంట అటు ఇటు తలబాదుకుంటూ ఉంటాం అనమాట. ఓకే. సో ఏం అర్థం కాలేదు, ఎవరు చెప్పారా. సో ఇక్కడ నా ఫ్రెండ్ ఒక అతను అడుగుతున్నాడు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం ఇది అర్థం కాలేదంట. సో ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. సో ఒక పర్సన్ అతను 200 రూపీస్ లోన్ తీసుకున్నాడు. సో 200 రూపీస్ లోన్ తీసుకున్నాడు అంటే తను ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఎంత పే చేయాలి, దీనికి 5% ఇంట్రెస్ట్ అన్నాం కదా. సో 5% అంటే 200లో 5% ఎంతమ్మా, 200లో 5% అంటే ఎంత అవుతుంది, 10 రూపీస్. ఓకే. సో 200. సో నీకు కావాలంటే ఫార్ములా వేసి చూపిస్తా, ఫార్ములాతో చూద్ది కానీ పోనీ. సో 200 P × R × T కదా, T/100. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి T అంటే 1, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, ప్రిన్సిపల్ అమౌంట్ 200. సో 200 × 5 అంటే ఎంత అవుతుంది, 1000. 1000/100 అంటే 10 రూపీస్. సో ఈ 10 రూపీస్ అనేది మనం ఫస్ట్ ఇయర్ మన ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయాలి. సో ఎంత అయింది, 210 రూపీస్ మనం పే చేయాల్సి ఉంది ఫస్ట్ ఇయర్. అయితే మనం ఎంత పే చేసాం, మనం లోన్ క్లియర్ చేసుకునే భాగంగా 100 రూపీస్ మనం పే చేస్తాం. సో మనకి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, 110 రూపీస్ మనకి బ్యాలెన్స్ అమౌంట్ కింద ఉంది. సో ఈ 110 రూపీస్లో ఈ 10 రూపీస్ అనేవి ఏంటి, ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ 100 రూపీస్ అనేవి ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ అనేది అప్లై అవుతుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అప్లై కాదనమాట. సో ప్రిన్సిపల్ అమౌంట్ మీద మళ్ళీ మనం 5% ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే, అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్కి 5% ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 100 రూపీస్లో 5% అంటే ఎంత, 5 రూపీస్. సో ఈ 5 ప్లస్ ఈ 10, సో టోటల్ ఎంత అవుతుంది, 115 రూపీస్ అనేది మన సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చే ఫైనల్ అమౌంట్ కింద చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ అనేది కొంచెం గడబిడగానే జరిగింది. రేపటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం. సో 7:30 కల్లా మనం ప్రతిరోజు క్లాస్లో కలుద్దాం. ఓకేనా.
థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దీన్ని ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేటట్లు కొంచెం మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయాలని నేను అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్.